ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ ఏంటంటే, కలలు కనిన కూలి. మరి స్టార్ట్ చేద్దామా? ఒక చిన్న పట్టణంలో రాజు అనే కూలి ఉండేవాడు. రోజు కష్టపడి ఇటుకలు మోసేవాడు, ఇల్లు కట్టేవాడు. కానీ అతని గుండెల్లో ఒక గొప్ప కల ఉండేది. నేను నా కొడుకుని మంచి స్కూల్లో జాయిన్ చేసి చదువు నేర్పించాలి. నేను ఎదుర్కొన్న కష్టాలు నా కుమారుడు ఎదుర్కోకూడదు అని కల కనేవాడు. ఆ కలను నిజం చేయడానికి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించేవాడు. తన తోటి కూలీలు వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తూ డబ్బుని వృధాగా ఖర్చు చేసేవారు. రాజు మాత్రం ఆ డబ్బును తన కుమారుడి చదువు కోసం దాచేవాడు. ఒకరోజు ఒక కూలి ఇలా అన్నాడట, రాజు, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఇప్పుడే ఆనందించాలి. తర్వాత ఈ ఆనందం రావాలంటే మరలా రాదు కదా. జీవితం చాలా చిన్నది అని రాజుతో అన్నాడు. రాజు నవ్వుతూ, నా జీవితం చిన్నదే కావచ్చు, కానీ నా కల పెద్దది. నా కొడుకు బాగా చదువుకొని గొప్పవాడవ్వాలి. అదే నా ఆనందం. అంతకు మించిన నాకు ఏ ఆనందం వద్దు అని బదులిచ్చాడు. కాలం గడిచింది. రాజు తన కొడుకును పట్టణంలో మంచి పాఠశాలలో చేర్పించాడు. కొడుకు కూడా తండ్రి కష్టాన్ని చూసి బాగా చదువుకున్నాడు. కానీ మధ్యలో ఒక సమస్య వచ్చి పడింది. ఒక సంవత్సరం పాఠశాల ఫీజు ఎక్కువైంది. రాజు దగ్గర అన్ని డబ్బులు లేవు. రాజు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆ కొడుకు అన్నాడు, నాన్న, ఈ సంవత్సరం చదవడం ఆపేస్తాను, తర్వాత చదువుకుంటానులే అని తన తండ్రితో ఆ కుమారుడు చెప్పాడు. రాజు కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. బిడ్డ, నీవు చదువు వదిలేస్తే నా కలలు చచ్చిపోతాయి. నేను ఏదైనా చేస్తాను, కానీ నిన్ను చదివిస్తాను అని తన కొడుకుతో అన్నాడు. ఆ రాత్రే రాజు రోడ్డు పక్కన తను చేసే కూలీ పనితో పాటు ఛాయ్ అమ్మడం మొదలుపెట్టాడు. పగలు కూలీ పని చేసి అనంతరం రాత్రి 10 గంటల వరకు టీ అమ్ముతూ కొన్ని నెలల్లోనే డబ్బు దాచి ఫీజు కట్టేశాడు. కొన్నేళ్ల తర్వాత ఆ కొడుకు ఒక పెద్ద ఉద్యోగం సాధించాడు. పట్టణం మొత్తం తన కుమారుడు అధికారి అయ్యాడు అంటే అతని తండ్రి రాజు శ్రమ వల్లే అని చెప్పుకున్నారు. రాజు వృద్ధాప్యం వచ్చేసరికి తన కొడుకు పక్కన కూర్చుని గర్వంగా ఇలా అన్నాడు, నేను డబ్బు సంపాదించి కూడబెట్టలేకపోవచ్చు, కానీ నా కలను నిజం చేసుకున్నాను. అదే నా విజయం, అదే నా ఆనందం అని తన కుమారుడితో చెప్పాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, తన కోసం కష్టపడేవాడు జీవించగలడు, కానీ కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం కష్టపడేవాడే నిజమైన విజయవంతుడు. కలలు కనేవాడెవడైనా ఉంటాడు, వాటిని నిజం చేసేవాడే గొప్పవాడు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలోని మధ్యతరగతి కుటుంబాల కథలు ఇలాగే ఉంటాయి. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. కథ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.